సంవత్సరం వేల కొద్ది యోగా బంధువులు యోగాన్ని నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు శిక్షకులైతే వేలల్లో ఉన్నారు. సో ఇటువంటి మహా సంస్థ మరొకటి లేదు. వేరే సంస్థలు ఉన్నాయి మనకి, ఈషా ఫౌండేషన్ అని, హార్ట్ ఆఫ్ లివింగ్ అని, ఇలాంటి అనేక సంస్థలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఫీజులు వసూలు చేసి యోగాభ్యాసాన్ని నేర్పిస్తున్నారు. కానీ ఉచితంగా నిస్వార్థంగా మనకి యోగాన్ని గ్రామాల్లో నిరుపేదలకు దళిత ప్రజలకు అందిస్తున్న ఏకైక సంస్థ మన శ్రీ పతంజలి యోగా శిక్షణబడినటువంటి ఈ సమితి ఇప్పుడు ప్రపంచంలో పెద్ద మహావృక్షంలాగా ఎదిగి అనేక మంది ప్రజలకు యోగాన్ని నిస్వార్థంగా ఉచితంగా అందిస్తున్నారు. సో ఆయనకి మనమంతా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సో ఇక్కడ యాక్చువల్గా రామస్వామి అన్నగారు కొల్లాపురి మహాలక్ష్మీదేవి అంటే గ్రామదేవత అంటే ఆయన చాలా చాలా భక్తి అన్నమాట. రత్నగిరి చారిత్రక ప్రదేశము. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉండే ప్రజలకంతా యోగాన్ని నేర్పేయాలని కృత నిశ్చయంతో ఆయన సంకల్పం చేసుకున్నారు. మేము ఎప్పుడు పోయినా కానీ మన శ్రీనివాస్ అన్న కానీ, నేను కానీ, ఇంకా ముద్రాజన్న కానీ పోయినప్పుడు రత్నగిరిలో చేయాలా అని ఆయన అడిగేవాడు. కాబట్టి ఆయన సంకల్పంతో, అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి కొల్లాపురీదేవి ఆశీర్వాదంతో ఈనాడు ఈ మహత్ కార్యాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దానికంతా మీ యొక్క సహకారం కావాలి. ఉచితంగా అందిస్తాం కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీ గ్రామంలో, పక్కన గ్రామాల్లో సో ప్రజల్ని సో ఈ యోగాభ్యాసం గురించి చెప్పి వాళ్ళందరినీ ఒక్కొక్కరు అట్లీస్ట్ ఒకరు ఇంకా ఎక్కువ మంది పిలుచుకొని వస్తే ఇంకా చాలా సంతోషం. పిలుచుకొని వస్తే సో మనము చాలా సంతోషిస్తాం. సో ఈ కార్యక్రమానికి సో ముఖ్య శిక్షకులుగా మన మహేష్ అన్న గారు, అదేవిధంగా ఉషారాణ్యక్క గారు, సో ఉషారాణ్యక్క గారు మరి మహేష్ అన్న గారు మీకంతా యోగాన్ని చాలా చక్కగా నిదానంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు నేర్పిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ టయానికి వచ్చి ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6:30 వరకు విచ్చేసి సో వాళ్ళు నిదానంగా నేర్పిస్తారు. దాన్ని బాగా నేర్చుకొని మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. యోగా అనేది నేను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలోళ్ళ వరకు నేర్చుకోవచ్చు. మనకి ఒక ఇది ఉంది ఏమంటే అనారోగ్యంతో ఉండేవాళ్ళు మాత్రమే యోగాకి పోతారు, మెడిటేషన్కి పోతారు, ధ్యానం చేస్తారు. అది చాలా తప్పు. అర్థమైందా? మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా మనం చిన్నప్పటి నుంచి యోగా చేస్తే అసలు మేము డాక్టర్ల వద్దకు పోయే అవసరమే లేదు, హాస్పిటల్ వైపు చూసే అవసరమే లేదు. మనం హెల్తీగా ఉంటాం. బాలచంద్రన్న చెప్తున్నారు, మన క్లాస్మేట్ అన్న, కానీ నాకే ఆయనకి తేడా అని అడుగుతున్నారు. ఎందుకంటే యోగా శ్రీ పతంజలి యోగా శిక్షణ సమితి నేర్పించినటువంటి ఆ యోగా సంస్కారము మరి సంఘటన సేవ, ఇదంతా సేవనే, నిస్వార్థ సేవ. ప్రజలందరికీ యోగాన్ని అందించాలనే కృత నిశ్చయంతో మనమంతా చాలామంది, మేమైతే ఇంకా చిన్న 5 సంవత్సరాల నుంచి నేను దీంట్లో చేరినాను, అర్థమైందా? కానీ మన అన్నగారు చాలా సంవత్సరాల నుంచి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వందలుగా వేలల్లో ఉన్నారు. అన్నీ వదిలేసి ప్రజలకి సేవ చేస్తూ యోగాన్ని ప్రతి ఒక్కరికి చేర్చాలా అనే ఉద్దేశంతో సంకల్పంతో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. సో ఇప్పుడు టెన్నిస్ ఎల్బో అనేది ఉంది, షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాండి. తర్వాత నేను మ్యాథ్స్ టీచర్ని, ప్రవృత్తి రీత్యా ఎక్కువ బోర్డు వాడడం వల్ల ఇక్కడ టెన్నిస్ ఎల్బో సచిన్ టెండూల్కర్కి అయింది. సో అలాంటి నొప్పి, విపరీతమైన నొప్పి, అసలు బోర్డు మీద రాయలేకపోతాడు. అప్పుడు అడిగితే యోగాభ్యాసం చేస్తే పోతుంది అని అన్నారు. డాక్టర్ దగ్గర పోతే మైసూరులో ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, స్టెరాయిడ్ ఇంజెక్షన్. మాకు తెలియదు. పోతే ఏమన్నా రాసిస్తారేమో మందులు అంటే ఆయన స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేసినాడు. 1 ఇయర్ ఏమి రాదు, బాగానే ఉంది. మళ్ళీ ఉన్నదన్నట్టు స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ విపరీతమైన నొప్పి. సో అప్పుడు మనకి కరోనా టైం, అప్పుడు మన చిత్రలింగపన్న మరియు వాళ్ళ మిత్రులు రూమ్లో చిన్నగా చేసుకునేవాడు.
వాళ్ళ దగ్గర పోయి నేను కూడా కొద్దిగా నేర్చుకున్నాను. తర్వాత ఆన్లైన్లో యోగా జాయిన్ అయిపోయి దాంట్లో చేసినాం. తర్వాత మనసిరాకు వెళ్ళి శ్రీనివాస్ అన్నగారి దగ్గర చాలా చక్కగా బోధిస్తారు అన్నగారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాం. అదేవిధంగా మనకి చూడండి ఇక్కడ దగ్గరలో ఏముండలేదు, మైసూరు పోయి జిల్లా ప్రశిక్షణ తీసుకున్నాం. తర్వాత ప్రాంత ప్రశిక్షణ అని దావణగిరిలో పోయి తీసుకున్నాం. అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ యోగా. సో మన బెంగళూరు ఇది కర్ణాటక సాంస్కృతిక యూనివర్సిటీ అని ఉంది. సో మన తుమ్కూరులో కాలేజ్, సో అధ్యయన కేంద్రం అని ఉంది. సో దాంట్లో నేను కూడా చేరి అన్నగారు నేను కూడా చేరి సో దాన్ని పూర్తి చేసుకున్నాను. సో దానివల్ల ఇప్పుడు నా చేయి ఏం నొప్పి లేదు, ఏం చేసినా ఏం ప్రాబ్లం లేదు, పిల్లల్ని ఎంత కొట్టినా ప్రాబ్లం లేదు, బోర్డు ఎంత వాడినా ఏం ప్రాబ్లం ఉండదు. సో దానికి ముఖ్య కారణం, అదేవిధంగా నాకు గ్యాస్ట్రిక్ కూడా ఉండింది, అది చాలా వరకు తగ్గిపోయింది. సో దీనికంతా కారణం యోగా. సో పిల్లలు చిన్న వయసులో ఉండే యూత్స్ ఇప్పటి నుంచి మీరు నేర్చుకుంటే మీకు ఈ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మీరు ఎటువంటి హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి పోయే అవసరమే లేదు. మేము ఒక 50 సంవత్సరాల తర్వాత యోగా గురించి తెలుసుకున్నాం, మీకు రెడీగా ఉన్నాం. కాబట్టి అందరూ వచ్చి నేర్చుకుంటే చాలా అదృష్టం, అదృష్టం అని తెలుసుకోవాలి. మాకు ఇక్కడ చెప్పేవాళ్ళు లేదు, నేను పోయి మైసూరులో నేర్చుకున్నాను. పెడదాం అనుకున్నాం సార్, మేము అంతా చైనా